మాక్సిమం సేల్స్ అనేవి ఉంటాయి. హ్మ్. హ్మ్. అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా చేయాలి, ఏంటి అనేసి. ఇప్పుడు వరకు మనము ఓకే. సోషల్ మీడియా అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ చూసాం గదా! ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్. ఆ! హ్మ్. యాడ్సా మేడం? నిన్న మీరు చెప్పిందంటున్నారా? ఆ! అంటే మనం ఓన్లీ ఫేస్‌బుక్ యాడ్సే కంప్లీట్ చేసామా? లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ గూడా ఆ! చెప్పానా? యెస్. నిన్న నిన్న ఇన్‌స్టాగ్రామ్ చెప్పారు మ్యామ్. అదే గదా! ఇన్‌స్టాగ్రామ్ కంప్లీట్ ఆ! అయిపోయింది. మనకి ఇంకా లింక్డ్ఇన్ చేయాలి. హ్మ్. మేడం లింక్డ్ఇన్ ఇప్పుడు మరి నన్ను నన్ను మళ్ళీ ఫేస్‌బుక్‌లో మళ్ళొకసారి యాడ్ రన్ చేయమంటారా? అవసరం లేదా? అది మీ కాన్ఫిడెన్స్ అండి. మీకు కాన్ఫిడెంట్ ఉంటే అవసరం లేదు. లేదు నాకు ఇంకా కొంచెం నేర్చుకోవాలి, కొంచెం కాన్ఫిడెన్స్ కోసం అంటే ఇంకొక 100, 200 పెట్టి రన్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఓకే. 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 నాకు ఓకే పర్లేదనుకుంటే ఇంక మీ ఇష్టం. అంటే ఆల్రెడీ లీడ్స్ వచ్చినియి గదా! లీడ్స్ వచ్చినియి కాబట్టి మీరక్కడ క్లిక్ త్రూ రేట్ ఎంతొచ్చింది, లింక్ క్లిక్స్ ఎలా వచ్చినియి, ఇవన్నీ చూసుకోవడానికి రిజల్ట్ వచ్చింది ఆ! గదా! ఆ! లేదు యెస్. ఇంకొక 100, 200 పెట్టి ఇంకొక క్యాంపెయిన్ ఓన్‌గా ఇంకెవ్వరి సపోర్ట్ లేకుండా మీరే రన్ చేసి చూసుకుంటా అంటే అట్లనే చూసుకోండి. సరే. ఈరోజు మీకు వర్క్ అసైన్ చేస్తాను విత్ ప్రాజెక్ట్‌తో పాటు. ఎందుకంటే నెక్స్ట్ నుంచి మీరు ఎక్కువగా ఇంక నేను చేసే వర్క్ అంతా కూడా ఎక్కువ థియరీ క్లాసెస్ ఉంటాయి. కొంచెం ప్రాక్టికల్ అనేది ఓకే. కొంచెం తక్కువుంటది. ఇప్పుడు గూగుల్ క్యాంపెయిన్స్‌కెళ్ళినా కూడా గూగుల్ అమౌంట్ అనేది మనం ఈ 100, 200, 500కి అది రన్ అవ్వడం కష్టము. మనం కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టాలి కాబట్టి దానికి ఊరక జస్ట్ క్యాంపెయిన్ సెటప్ వరకు ప్రాక్టీస్ చేస్తాము. హ్మ్. కాబట్టి మనకంత పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ వరకు చేసిన మొత్తం పర్ఫెక్ట్‌గా ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తది. లైక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు నాకు ఎప్పుడు చెప్తారండి ఇంటర్వ్యూ క్వెషన్స్? మాక్ ఇంటర్వ్యూ. మాకు ఫ్రైడే పెట్టుకోండి మ్యామ్. ఫ్రైడేనా? అంటే ఓకే మ్యామ్. ఒకసారి ఫ్రైడే కన్ఫర్మ్‌గా మొత్తము లైక్ ఆన్ పేజీ, ఆఫ్ పేజీ సోషల్ మీడియా. ఓకే మ్యామ్. విత్ టూల్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఏ టూల్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇవన్నిటి మీద మొత్తం అన్నిటి మీద ఓవరాల్‌గా ఇంకా క్లాస్ ఏమి ఉండదు. ఆ రోజు కంప్లీట్‌గా అందరికి కొంచెం టైం ఎక్కువ తీసుకొని మాక్సిమం ఇంటర్వ్యూసే కంటిన్యూ చేద్దాం. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాము. లైక్ ఈ లాస్ట్ మంత్ మీకు రిపోర్ట్స్ తీయడం కూడా చూపించాను కదా! లైక్ సోషల్ మీడియాలో ఎలా తీయాలి, నార్మల్‌గా ఎస్ మ్యామ్. ఇవి ఎలా చేయాలి అనేసి. యెస్ మ్యామ్. ఆ! యెస్ మ్యామ్. మీరు ఒక్కొక్కళ్ళు 2 ఆర్టికల్స్ ఇచ్చినట్లున్నారు కదా! శ్రీష్ శ్రీష ఆ! మ్యామ్. 2 ఇచ్చాం మ్యామ్. ఆ! ఇంకా రిమైనింగ్ ఆ 3 కూడా ప్రొవైడ్ చేయండి. ఓకే మ్యామ్. ఇంకా స్టార్ట్ చేద్దాము ప్రాజెక్ట్. ఏం చేస్తారంటే డైలీ రెండిటికి చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది కాబట్టి డైలీ రెండిటికి చెప్పను. ఒకరోజు ఈ బ్లాగ్స్ మీరు చేసిన ఈ బ్లాగ్స్‌కి మీరు రాసిన ఎవరు రాసిన లింక్ వాళ్ళు తీసుకొని వీటికి హాఫ్ పేజ్ యాక్టివిటీస్ లైక్ డైరెక్టరీస్ ఒక 5 అంటే ఎక్కువ ఎక్కువ చేయొద్దులెండి. డైరెక్టరీస్ ఒక 5, సోషల్ బుక్ మార్కింగ్స్ ఒక 5. 5 అంటే లైక్ మేజర్‌గా ఉన్నాయి కదండీ! వాటన్నిటిలో చేయండి. అండ్ క్లాసిఫైడ్స్ మొత్తం మీద ఒక ఓవరాల్‌గా ఒక 10 చేయండి. అంటే మంత్లీ ఒక 10 క్లాసిఫైడ్స్ చేయండి. నేను లిస్ట్ పెట్టేస్తానండి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటది కాబట్టి ఇవన్నీ ఓకే. చేయాలి. ఏ వెబ్‌సైట్‌కి ఏవి ఎన్ని చేయాలి అనేది నేను పెట్టేస్తాను. అలాగే ఓకే. శ్రీ స్టైల్ వచ్చేసి ఇది ఈ కామర్స్ సైటు. మనకిక్కడ 2 టైప్స్ ఆఫ్ టాస్క్‌లున్నాయి దీంట్లో. ఒకటేంటంటే వెండర్స్ చేత రిజిస్టర్ చేయించి వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఇందులో యాడ్ చేపిచ్చాలనమాట. ఇంకొకటి ఇందులో ఉన్న ప్రొడక్ట్స్‌ని సేల్ చేయాలి. ఇవి 2. ఈ సేల్స్ అంటే మనం డైరెక్ట్‌గా మనది సేల్స్ టీమ్ కాదు. మనం సేల్స్ చేయము. కానీ మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా మార్కెట్‌లోకి ఎస్టాబ్లిష్ అయిందంటే సేల్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. బట్ ఫస్ట్ మంత్‌లోనే సేల్స్ అవ్వాలి అంటే అవ్వవు. బట్ ఈ ఎక్స్‌పీరియన్స్ మీకు రేపు ఏదైనా ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో వర్క్ వస్తే ఈ ఎక్స్‌పీరియన్స్
షేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్ కేస్ సేల్స్ అయినాయి అనుకోండి, ఎక్స్పీరియన్స్‌తో పాటు అమౌంట్ కూడా మీకొస్తది. 2 ఆప్షన్స్. ఇక్కడ వెండర్స్ ఎవరి దగ్గరైనా ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇక్కడి నుంచి రిజిస్టర్ అయిపోయి యాజ్ అ వెండర్‌గా ఇక్కడ మొత్తం లాగిన్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకొని త్రూ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా సేల్స్ చేసుకోవచ్చునమాట. అంటే వాళ్ళేం చేయరు. మనం మార్కెటింగ్ చేస్తాము. దాని ద్వారా వాళ్ళకి సేల్స్ వస్తే మనకి కమిషన్ వస్తదనమాట సేల్స్ చేసినందుకు. అది ఇప్పుడే మార్కెట్‌లోకి వెళ్తుంది కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్ అయితే ఇప్పటికే ఇన్‌కమ్ స్టార్ట్ అయితే దాని నుంచి వచ్చేయి గానీ, మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి మినిమమ్ ఏంటి అంటే మన యాజ్ పర్ రూల్ ప్రకారం మనకి 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు టైం తీసుకుంటుంది. బట్ ఈ 6 మంత్స్ లోపలే ఇవి చిన్న ప్రొడక్ట్స్ కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి మీరు చేయాల్సిందేంటంటే ఒకరోజు శ్రీష డిజిటల్‌కి చేయండి. ఒకరోజు శ్రీ స్టైల్‌కి చేయండి. వర్క్ ఏం చేయాలి అనేది లిస్ట్ పెడతాను. దేనికి ఏ వర్క్ ఎలా చేయాలి అనేది లిస్ట్ మీకు గ్రూప్‌లో అప్‌లోడ్ చేస్తాను. షీట్స్ మాత్రం సపరేట్‌గా మెయింటైన్ చేయండి. 2 ఒకే షీట్‌లో పెట్టొద్దు. ఏ వర్క్ ఎలా చేస్తున్నారు? ఏ ఏ వెబ్‌సైట్‌కి ఎన్ని చేశారు? దానివల్ల రిజల్ట్ ఎలా వచ్చింది? ఇవి మొత్తం మీరు పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి క్లారిటీగా మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే అండి. నేను లిస్ట్ అయితే పెడతాను. ఏ వెబ్‌సైట్‌కి ఎట్లా పెట్టాయి అంటే ఏ వర్క్ ఎలా చేయాలి అనేది. ఈ రోజు నుంచి ఓకే. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. యాహ్! కిషోర్ గారు. చెప్పండి. యాహ్! మీ వర్క్ ఎలా ఉందండి? అది క్యాంపెయిన్ సెట్ చేశాను మేడం. లీడ్ ఫామ్ ఒకటి క్రియేట్ చేయాలి. చెప్పండి. షేర్ చేస్తారా? లేదు మేడం, ప్రస్తుతం బయట ఉన్నాను. ఓకే. అందుకనే లేట్గా అటెండ్ అయ్యాను. ఓకే. ఆ లీడ్ ఫామ్ చేసి నీకు పెడతాను మేడం. చేసి లీడ్ ఫామ్ చేసి ఒకసారి క్యాంపెయిన్ అమౌంట్ అదే యాడ్ చేసి దానికి ఒకవేళ మీకు ఒక హెడ్లైన్ పైన మీరు కరెక్ట్‌గా చేశాను అనుకుంటే అంతా ఓకే సెటప్ ఏ ప్రాబ్లమ్ లేదనుకుంటే ఒక 100 రూపీస్ యాడ్ చేసి రన్ చేసేసేయండి. మీరు రేపు క్లాస్‌కి వచ్చేటప్పుడు కుదిరితే మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ చేస్తాను. మీకేమి ఎర్రర్స్ రాకుండా ఉంటే క్యాంపెయిన్‌లో ఒకటి మొత్తం మీకు డెమోగ్రాఫిక్స్ చూపించిన లైక్ ఆడియన్స్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి సరిపోయిద్ది. అదే మేడం, మీకు చూపించే రన్ చేస్తాను. ఇది కూడా ఒకసారి ఆడియన్స్ కూడా చెక్ చేస్తాను. సరే ఓకే అండి. నెక్స్ట్ మీకు వర్క్ ఇచ్చారు కదా! ఆ వర్క్ ఎలా అనిపిస్తుందండి? అదేం మేడం అర్థం కాల నాకు. అవి మీకు పెట్టాను కదా. మీరు పెట్టారు కదా మేడం. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి అంటే మీరు వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. ఒకసారి ఇక్కడే చూపిస్తాను మీరు ఏం వర్క్ చేయాలి అనేది. మీకు కూడా యూజ్ అవుతుందండి. మీరు కూడా చూడండి ఒకసారి. మన శ్రీ స్టైల్‌కి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతాము. ఇప్పుడేంటంటే అంతకుముందు చేసిన వాళ్ళు అన్నీ చేశారంట. మొత్తం అన్నీ ఇక్కడ వచ్చేసి ఉన్నాయి కదా కేటగరీస్ అన్నీ. వీటన్ని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేశారంట. మళ్ళీ మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి చేయమంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనకి పూజ ఎసెన్షియల్స్‌లో బ్రాస్ అండ్ కాపర్ డైస్ అని ఉన్నాయి కదా! ఆహ్, ఇవ్ ఇవి మీరు ఇందులో నుంచి ప్రొడక్ట్స్ తీసుకోండి. ఓకే. ఒక 3 అంటే రిలేటెడ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి ఇట్లాంటివి ఆహ్, ఒక 3 4 తీసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడి నుంచి కాపీ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక క్యాన్వాలో ఒక మంచి టెంప్లేట్ సెలెక్ట్ చేసుకొని, ఆ టెంప్లేట్‌లో ఆ 3 పెట్టండి. లైక్ ఇంతకుముందు వాళ్ళు చేసేవాళ్ళు కదా! అయ్యా వివరాలు అంటలేదు మేడం. నాకు దాంట్లో క్లారిటీగా లేవు. 1 మినిట్ ఇదేమో ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. ఏం క్లారిటీ లేదండి? ఆ పిక్చర్స్ అవి. పిక్చర్స్ క్లారిటీ లేవంటున్నారా? అంటే వెబ్‌సైట్‌లో లేవంటున్నారా? వాళ్ళు చేసి పెట్టిన ఫేస్‌బుక్‌లో లేవంటున్నారా? చేసి పెట్టింది దాంట్లో మేడం.
చేసి పెట్టిన దాంట్లోనా వాళ్ళు ఏంటంటే ఇట్లా చెప్తున్నారు. నేను మామూలుగా సింగిల్ ఇమేజ్ ఇస్తే బాగుంటది అనుకున్నాను. నేను అదే అంటున్నాను, సింగిల్ ఇమేజ్ ఇస్తే బాగుంటది కదా, ఇలా అంటే బాగాలేదు కదా అని నేను. వాళ్ళేమో ఒకే ఇమేజ్ లో 4-5 ప్రోడక్ట్లు ప్రమోట్ చేయాలని వాళ్ళు ఉన్నారు. ఇంకా క్లయింట్ ఎలా చెప్తే అలా చేయిస్తాం కదా. ఆ, ఒకసారి చెప్పిన తర్వాత ఇలా కూడా ట్రై చేద్దామని. నెక్స్ట్ మనం ఇప్పుడే కాదు, కొంచెం కొన్ని రోజులు వర్క్ చేసినాక ఒక 1 వీక్ అట్లా ఒక సజెషన్ లాగా ఉమ్, చెప్దాము. ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. సరే. ఇప్పుడు నాకు కూడా ఇలా పాస్వర్డ్ అవుతున్నారు, నేనేం చేయాలి? నేను ఏంటండి? కూడా ఇలా ఆ, మెయిల్ ఐడి. లేదండి, ఇది నా మెయిల్ది. నా పాస్వర్డ్ అడిగితే ఓటీపీ వస్తుంది, ఓటీపీ యాడ్ చేయండి అంతే మీకు అడిగితే. బట్ ఇది నా అకౌంట్ ఓపెన్ చేస్తున్నానులేండి ఈ పేజీ చూడడానికి. ఇక్కడ వచ్చేసి ఓకే, ఇవి రీల్స్ యాడ్ చేశారు. మన రీల్సే ఉన్నాయి. నేను అనేది వీళ్ళు లింక్ యాడ్ చేయమన్నారు కదా, పైన టెక్స్ట్ యాడ్ చేశారు మేడం, ఇంకో హెచ్డిటిపిఎస్ ఇట్లా అని. ఇట్లా లింక్ పెట్టమంటారు వాళ్ళు, కానీ లింక్ అనేది అది యాక్టివ్ బాగాలేదు. అది అవసరం లేదు. మరి ఎందుకు అడుగుతున్నారో అర్థం కాలేదు. నేను ఒకసారి మాట్లాడతాను. అది చూడడానికి కూడా బాగాలేదు కదా మేడం. బాలేదు కానీ వాళ్ళు, నేను ఫస్ట్ అడిగాను, కాదండి పెట్టండి అన్నారు నిన్న మాట్లాడితే. ఒకవేళ లింక్ పెడదాం మేడం, దానివల్ల యూజ్ ఏం లేదు కదా, నీకు ఆ పోనీ లింక్ నేను దాంట్లో డిస్క్రిప్షన్ లో పెడితే క్లిక్ చేసి లింక్ అక్కడికి క్లిక్ చేసి వెళ్తారు. దాని నుంచి వెళ్తారు. ఇమేజ్ వెళ్ళొచ్చు. మీద మీకు పెడితే యూజ్ ఉండదు. నేను అదే చెప్పాను అది నిన్న. చూడడానికి కూడా బాగాలేదు. నిన్న ఇది చూసి నేను పోనీ చెప్పాను, పెట్టి ఇట్లా కాదండి ఇట్లా పెడదాము అంటే, కాదండి ఇలానే పెట్టండి అని అన్నారు. ఒకసారి నేను మళ్ళీ ఈ రోజు మాట్లాడతాను, కానీ మీరు ఇమేజ్ మీద లింక్ పెట్టకండి. నేను చెప్తాను వాళ్ళకి ఇమేజ్ మీద. ఓకే మేడం, పెట్టమంటే పెడదాం, కానీ హెచ్డిటిపిఎస్ అని కాకుండా కొన్ని www.punyapad.in పెట్టినా బాగానే లేదండి, ఉంటుంది. అట్లా పెడితే ఏమవుతుందంటే ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఓకే వెతుక్కుంటారు కాబట్టి మనం ఏ ఓకే ఓకే ప్రోడక్ట్ అయితే తీసుకున్నామో ఆ లింక్ ఇక్కడ యాడ్ చేసేస్తే, డిస్క్రిప్షన్ యాడ్ ఇమేజ్ చేయమన్నారు. డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తే ఇమేజ్ నచ్చగానే వాళ్ళు క్లిక్ చేసేసి ఆ ప్రోడక్ట్ బై చేస్తారు ఈజీగా. ఓకే మ్యామ్, ఓకే ఓకే, అర్థమైంది. నేనేమంటున్నానంటే ఒకే ప్రోడక్ట్ పెట్టుకొని రోజుకు ఒక ప్రోడక్ట్ పెట్టి ఆ ప్రోడక్ట్ లింక్ ఇచ్చామనుకోండి, లేదు అంటే 2-3 ప్రోడక్ట్లు చేయాలి అంటే 2-3 లింక్లు ఏది ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3 అని చెప్పి 3 లింక్స్ ఇస్తే ఆ లింక్స్ క్లిక్ అలా అయినా చేయకుండా పర్వాలేదు. అలా ఇప్పుడు ఇలా ఒక ఇమేజ్ ప్లస్ 3 సైడ్న పెట్టారు, కానీ ఇవి క్లారిటీగా వాళ్ళకి కనిపించవు కదా. అవును మ్యామ్. అది వాళ్ళు ఫస్ట్ అయితే మీరు 1-2 ఇలా చెయ్యండి. నేను డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళని చెప్తాను. నేను ఆల్రెడీ ఇమేజ్ మీద ఎందుకండి అంటే, కాదండి ఇవ్వండి. నేను మార్నింగ్ కూడా మాట్లాడాను. ఒకసారి చెప్పండి వాళ్ళకి ఇట్లా చేయమని అని చెప్పి నాకు చెప్పారు. ఉమ్. అదితే నేను ఇదంతా నేను అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ ఉంది లేనిది లింక్ ఇక్కడ లేకుండా ఇస్తే మరి సేల్స్ ఎలా అవుతాయి? అవ్వవు కదా. ఆ. మన వెబ్సైట్ ఇవ్వలేదు, అలాగే ఇది description లింక్ కూడా ఇవ్వలేదు అసలు. ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి యూజ్ లేదు. యూజ్ లేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ ప్రజెంట్ ఈ రోజు వరకు ఏం చేస్తారంటే, ఇట్లా ఒక ఇమేజ్, ఇట్లా ఒక 3 ఇమేజెస్ పెట్టేసి జస్ట్ దీనికి టైటిల్ ఏమన్నా యాడ్ చేసి లోగో యాడ్ చేసి ఇచ్చేసేయండి. ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇద్దామని చెప్తాను. నేను వద్దని చెప్తాను, ఇక్కడ నేను మాట్లాడతానండి. ఆ క్లాస్ అయిపోయినాక మీకు ఇమేజ్ మీద పెట్టారు, దానివల్ల మనకి సేల్స్ జరగవండి. లైక్ కస్టమర్ వచ్చి ఇప్పుడు ఇమేజ్ చూడగానే నచ్చింది కొనుక్కోవాలంటే బై హియర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చి ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళేసి కొనుక్కుంటారు. అలా ఇవ్వలేదు, ఇక్కడ రాంగ్గా ఉన్నాయి అని చెప్తాను. ఇట్లా పెట్టడం వల్ల అంటే ఇదంతా ఎవరు టైప్ చేస్తారు? చేయరు కదా. నీట్ గా లేదు మేడం అది. ఏంటండి? ముందు నీట్ గా అనిపించారు, అది ఆ, గజిబిజిగా ఉంది టెక్స్ట్ యాడ్ చేయడం. శ్రీ స్టైల్కి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుదాము. లైక్ అంటే అసలు ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. జస్ట్ ఇమేజ్ని ఇడియోగా చేశారు, కానీ యానిమేషన్స్ కానీ ఏం లేవు దీనికి. మ్యూజిక్ యాడ్ చేస్తారు, ఆ? మ్యూజిక్ యాడ్ చేసుకుంటున్నారు. అంతే అంతే, ఇలా చేయొద్దులేండి. మనం ఇలా చేయొద్దులేండి, దీనివల్ల యూజ్ ఏం లేదు.
ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చేయాలనుకోండి, ఒక పని చేద్దాము. మనం వీడియోస్ ఎలా చేద్దామంటే 3 ప్రొడక్ట్స్ ఫస్ట్‌లోనే పెట్టేసిన తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్‌కి 3 ప్రొడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి. 3 ప్రోడక్ట్ ఫస్ట్ ఇమేజ్‌లో పెడతాం. తర్వాత ఆ ప్రోడక్ట్ క్లియర్‌గా సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్‌లో ఊరికే జస్ట్ అప్‌లోడ్ చేసి దానికి మ్యూజిక్ పెట్టేస్తే మనకి స్క్రోల్ అవుతున్నప్పుడు ఇమేజ్ క్లారిటీ వచ్చేస్తది. అప్పుడు కొంచెం ఛాన్స్ ఉంటది యూజర్స్‌కి ఆ ఇమేజ్‌ని చూడడానికి. అది మనం ప్లాన్ చేద్దాం. నేను ఒకసారి మాట్లాడతాను. నేను అంతకుముందు ఇవి చూడలేదు. నేను ఇప్పుడు చూస్తున్నాను. వాళ్ళు ఇలా ఇవ్వమండి చెప్పండి ఒకసారి మీరు క్లాస్‌లో అని అన్నారు. అంటే ఒక ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్లు చెప్పండి మేడం. అంటే ఒక రీల్‌కి వచ్చి అలా. ఏంటండి? ఆ! ఒకేసారి 4, 5 కాకుండా ఒకటి మినిమం 2 అదే లేదా అండి. ఒకటి. అదే. 2 లేదా 3 ఇమేజెస్. ఇవి రీల్‌కైతే. హ్మ్. ఇమేజెస్‌కైతే కొంచెం మా పోస్ట్‌కైతే ఒక ఇమేజ్ ఇవ్వండి. ఇమేజ్‌కైతే ఒక్కటే పెడదామండి. క్లారిటీ లేవు. చూసాను పేజీ అని చెప్పి చెప్తాను. అంతకుముందు చేసిన వాళ్ళు అంత క్లారిటీ లేదు. మనం ఈసారి స్ట్రాటజీ మారుద్దాము. ఇట్లా పెడదామని చెప్తాను. నేను క్లాస్ ఆ అయిపోయినాక ఇన్స్ డిస్కస్ చేస్తాను. ఆ ఇన్‌స్టాగ్రామ్ కూడా చూడండి మేడం ఒకసారి. దాంట్లో కూడా వెబ్‌సైట్ యాడ్ చేయలేదు. లింక్స్ అయి. ఇన్‌స్టాగ్రామా? హ్మ్. డిస్క్రిప్షన్ అయి ప్రాపర్‌గా లేవు అయి. హ్మ్. ఒకసారి వాళ్ళకి చెప్తాను. ఎక్కడండి? వీళ్ళు డైరెక్ట్‌గా పుణ్యపత్.in అని ఇచ్చారు. ఇదేం క్లిక్కబుల్ లింక్ కాదు. ఇది ఎందుకు ఇక్కడ చాట్ జీపీటీ నుంచి తీసుకున్నారా మేడం? చాట్ జీపీటీ నుంచి తీసుకున్నా కూడా మనం ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి నచ్చింది అనుకోండి, ఏది క్లిక్ చేసుకొని ఎక్కడికి వెళ్తారు కదా. హ్మ్. లైక్ ఇదే బై చేయాలనుకున్నారు, నీకు ఇది ఎక్కడుంది అనేది వాళ్ళు వెతుక్కోవాలి. ఎక్కడ ఎత్తుక్కుంటారు ఇవన్నీ? మనం క్లియర్గా ఎక్కువ ఇమేజెస్ పెట్టకుండా ఇమేజెస్ పెట్టి వాటి లింక్స్ వాటి పక్కనే ఇచ్చేద్దాం. అప్పుడు సేల్స్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలాగా కాకుండా మనం ఇక్కడ ఇచ్చారు లింక్, ఇక్కడ లింక్ ఇవ్వడం వల్ల ఏంటి యూజ్? నథింగ్ కదా. ఎట్లా ఒక 2-3 ఇమేజెస్ పెట్టేసి ఇక్కడ 2-3 లింక్స్ ఇచ్చేస్తే ఆ లింక్ వచ్చినట్టు ఇట్లా 2 ఇమేజెస్ 3 ఇమేజెస్కి ఒక చిన్న రీల్ చేయడం, ఆ లింక్స్ ఇక్కడ ఇచ్చేయడం మనం. అది మీరు ప్లాన్ చేసుకోండి. సరే. ఆ, ఎందుకంటే దీనివల్ల నో యూజ్ అనమాట. వాళ్ళకి సేల్స్ రావట్లేదంటే నేను అప్పుడు రాలేదు అని అన్నారు. అంతకుముందు చేసినా కూడా సేల్స్ రాలేదంట. ఈసారి మనం సేల్స్ తెప్పిద్దాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసి ఇమేజ్ నచ్చింది అని చెప్పి పర్టికులర్ ఒక ఇమేజ్ని స్పెసిఫై చేయడానికి కూడా ఛాన్స్ లేదు. లైక్ దాని స్క్రీన్ షాట్ తీసి అప్పుడు వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేయాలి, ఇవి కావాలి మాకు అనేసి ఆర్డర్ చేయడానికి కూడా. సరే అండి. అది మీకు అర్థమైంది కదా. ఫస్ట్ అయితే మీరు ఒక 2 ఇమేజెస్ ముందు ఫస్ట్ ఇమేజ్ ఒకటి ఒక 3 కానీ 2 కానీ ఇమేజెస్ ఇట్లా సైడ్గా పెట్టేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేసేవ్వండి. దానికి డిస్క్రిప్షన్ వచ్చేసి ఆ ఇమేజెస్ లింక్స్ ఏవైతే నేను మీరు తీసుకున్న ఇమేజెస్ లింక్స్ బై దిస్ ఐడీలు అని చెప్పి నేమ్ ఇచ్చేసి దాని ఆపోజిట్లో లింక్ ఇచ్చేసేయండి. అర్థమైందిగా? ఇక్కడ ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్‌లో డిస్క్రిప్షన్లో ఈరోజు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకే ఇమేజ్కి లైక్ ఒకే ప్రోడక్ట్కి 4 ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ.
ఇప్పుడు మనం ఒక 3 to 4 ప్రోడక్ట్స్ ఏదైనా సేల్ చేయాలనుకున్నాం. లైక్ ఓకే. ఇదొకటి ఈ 2 సేల్ చేయాలనుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ దీన్ని డౌన్‌లోడ్ చేస్తారు కదా! దీని లింక్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీరు. ఈ లింక్, ఇమేజెస్ లింక్ అండ్ టైటిల్. ఈ ఇమేజెస్ ఏమో మీరు క్యాన్వాలో పెట్టేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇవ్వండి. డైరెక్ట్‌గా ఈ ఇమేజెస్ పోస్ట్ చేసినా కూడా పోస్ట్ అవ్వదనమాట. మనకి క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఇమేజ్ క్వాలిటీ. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఎలా రాస్తారంటే ఇమేజ్ అంటే డౌన్లోడ్ చేసుకొని క్యాన్వాలో ఒక 2 or 3 ఇమేజెస్ పెడతారు. మీరు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఈ ఇమేజ్ లింక్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ లింక్ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లింక్ అడ్రస్ అంటే వచ్చేస్తుంది ఈజీగా. ఇక్కడ లింక్ యాడ్ చేస్తున్నారు. దీని ముందు నేము అగరబత్తి స్టాండ్ కాంబో ప్యాక్ ఇట్లా. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఇచ్చారనుకోండి. ఈ ఇమేజ్ మీరు క్రియేట్ చేశారు. దీంట్లో కాపీ లింక్ అడ్రస్ అండ్ కాఫీ ప్లేట్స్. ఈ ప్లేట్స్ ఇక్కడ టైటిల్ ఇచ్చేసి లింక్ ఇచ్చేసారు. లింక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే పైన కొంచెం డిస్క్రిప్షన్ రాయండి. లైక్ చాట్‌జీపీటీ నుంచే తీసుకొని ఈ రెండిటికి సంబంధించిన ఈ 2 కీవర్డ్స్ ఇచ్చి సింపుల్ ఒకటి అండ్ సింపుల్ డిస్క్రిప్షన్ ఫర్ సోషల్ మీడియా ఫర్ సేల్స్. ఇక్కడ వచ్చేసి బ్రింగ్ ఏ పాజిటివ్ అండ్ లైట్ హోమ్. ఇది కొంచెం మన డిస్క్రిప్షన్ యాడ్ చేసేసుకొని బై హియర్ అని యాడ్ చేయండి. హియర్ అని చెప్పేసి ఇట్లా ఈ 2 లింక్స్ ఇచ్చేసేయండి. కింద హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ రాలేదనుకోండి, హ్యాష్ ట్యాగ్స్ కొన్ని యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ కింద మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి ఈ డిస్క్రిప్షన్ యాడ్ చేసేసేయండి. ఈ డిస్క్రిప్షన్ లైక్ ఇక్కడ యాడ్ చేసేసేయండి. ఇమేజ్ అప్లోడ్ చేసినాక ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్లో మీరు అది యాడ్ చేసేస్తే ఇక్కడ ఇది చూసిన వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ చూసి నచ్చితే ఇక్కడ క్లిక్ చేసుకుని డైరెక్ట్గా కొనుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఆ లింక్ మిస్ చేయడం వల్ల వీళ్ళకి సేల్స్ రాలేదనుకుంటా. ప్రస్తుతానికైతే మీరు వాళ్ళు చెప్పినట్టు ఈ రోజుకి 2-3 ఇమేజెస్ ఇట్లా మధ్యలో ఒక మెయిన్ ఇమేజ్, ఒక 2 ఇమేజెస్ అటు ఇటు పెట్టి చేయండి. రేపు నేను డిస్కస్ చేసిన తర్వాత రిమైనింగ్ నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా మ్యామ్ చెప్పండి. వాళ్ళు లింక్ ఇచ్చారు కదా మ్యామ్ అక్కడ.
ఎక్కడి పైన ఎక్కడిచ్చారండి? ఇక్కడ? పైన అక్కడేం యూజ్ ఉంటదండి? అక్కడేం యూజ్ ఉండదు కదా! ఓకే. లింకు మనకి ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇస్తే లింక్ క్లిక్ చేస్తే కస్టమర్ ఆ లింక్‌లోకెళ్ళి సేల్స్ చేస్తాడు ప్రోడక్ట్‌ని. మనం మార్కెటింగ్ ఓకే. చేస్తాము. అతనికి నచ్చితే ఓకే. మన మార్కెటింగ్, మన ఇన్ఫర్మేషన్ అంతా ఓకే అనుకుంటే ఆయన లింక్ క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కెళ్తాడు. ఇప్పుడు ఎక్కడెళ్తాడు? ఎక్కడ ఛాన్స్ లేదు కదా! ఇక్కడి నుంచి ఇది కాపీ అవ్వదు. ఇది మొత్తం టైప్ చేయలేరు. బిఫోర్ దాంట్లో ఇచ్చారు మ్యామ్. బిఫోర్ దాంట్లో ఇచ్చారు. దీంట్లో ఇవ్వలేదు. ఏంటండి? బిఫోర్ ముందు దాంట్లో ఇచ్చారు మ్యామ్. దీంట్లో ఇవ్వలేదు. ముందు దాంట్లోనా? ఇక్కడ వచ్చేసి వెబ్‌సైట్ లింక్ ఇచ్చాడు. బట్ ఇది క్లిక్కబుల్ కాదు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వెళ్ళాలి కదా! ఐటమ్ ప్రోడక్ట్ లైక్ వెబ్‌సైట్ యూఆర్ఎల్ కూడా రాంగ్ ఉంది. క్యాపిటల్ లెటర్స్ కాదు. దీనికి వచ్చేసి చూడండి అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఇది ఇవ్వాలి. మీరు చేసినా కూడా ఇలానే చేయండి. దానికి కూడా శ్రీ స్టైల్‌కి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. లింక్స్ మనం చేసేది 2 అయినా, 3 అయినా అంటే ఎక్కువ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయడం కాకుండా చేసేది 2, 3 చేసినా కూడా ప్రాపర్‌గా మనకి లీడ్స్ వచ్చేలాగా చేస్తే అది మనకి సక్సెస్ స్టెప్ అవుతది. ఇట్లా మీరు రిమైనింగ్ ఈరోజు ఒక కేటగిరీ చేశారనుకోండి. ఇందులో నెక్స్ట్ ఇంకొక కేటగిరీలో వేరే ప్రొడక్ట్స్. తర్వాత ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ స్టార్టింగ్‌కొచ్చేసి మీరు కొన్ని ప్రొడక్ట్స్ చేశారు కాబట్టి దీంట్లో ఇంకా రిమైనింగ్ ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి మళ్ళీ ప్రమోట్ చేయండి. ఇందులో మీరు చూసుకోండి ఏ ఇమేజెస్ బాగున్నాయి, ఎలాంటి ఇమేజెస్ బాగున్నాయి. కొంచెం క్లారిటీ ఉన్న ఇమేజెస్ని ఫస్ట్ హై ప్రయారిటీ ఇవ్వండి. బ్లర్గా ఉండేవి కాకుండా హై క్వాలిటీ ఉన్న ఇమేజెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అప్పుడు మనకి ఛాన్స్ ఉంటుంది కొంచెం ఎక్కువ. ఒకవేళ మీరు 3 ఇమేజెస్ తీసుకున్నారనుకోండి 3 లింక్స్ ఇవ్వండి ఇక్కడ విత్ నేము ప్లస్ లింక్ హ్యాష్ ట్యాగ్స్. ఒకవేళ మనకి ఏదైనా ఈ కంటెంట్ కనుక ఎక్కువ అనిపించింది అనుకోండి ఇంకా సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ దీన్ని డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం రీడ్ చేసుకొని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే ఇది ప్రాపర్గా ఉంది, ఇది మంచిది, మనం ఇక్కడ బై చేయొచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మనకి డిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. ఇట్లా మీరు ఓపెన్ చేస్తే దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఇందులో మీరు ఏది నచ్చినా ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయొచ్చు క్యాన్వాలో. ఓకేనా? అర్థమైంది సార్? ఓకే ఓకే. రీల్ అయినా కూడా సేమ్ అంతే. అట్లా ఇమేజెస్ అన్ని పక్కన పెట్టి ఒక 2 ఇమేజెస్ కానీ 3 ఇమేజెస్ కానీ పక్కన పెట్టి లైక్ కింద లోగో యాడ్ చేసి కింద వెబ్సైట్ నేమ్ యాడ్ చేయండి. యూఆర్ఎల్ మాత్రం ఇమేజ్ మీద యాడ్ చేయకండి, వేస్ట్. అది నేను చెప్తానండి. అట్లా చేస్తే రావద్దు. డిస్క్రిప్షన్లో ఇస్తాం మేమని చెప్తాను. అక్కడి నుంచి బై చేయడానికి ఛాన్స్ ఉంటుందని నేను చెప్తాను. మీరు శ్రీ స్టైల్కి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కూడా సోషల్ మీడియా ప్రాజెక్ట్ లైక్ ఇలాగే చేయండి. మీకు మీరు స్టార్ట్ చేస్తా అంటే చెప్పండి, నేను యాక్సెస్ కూడా తీసుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి. ఓకేనండి. మీ లైక్ సరిత గారు అండి మేడం. మీరిద్దరు ఎస్ మ్యామ్. ఇంకొక డౌట్. ఇప్పుడు ఇది సేల్స్ కదా మ్యామ్, సిరీస్ స్టైల్స్ వాళ్ళది. అర్థం కాలేదండి. సో ఇప్పుడు సిరీస్ స్టైల్స్ వాళ్ళకి మనం చేసే వర్క్ మెయిన్ గా వి నీడ్ టు గెట్ సేల్స్ కదా. అవునండి. సో అక్కడ మనము ఐ మీన్ వాట్సాప్ యూస్ చేయొచ్చా మ్యామ్? అంటే ఇప్పుడు పిక్స్ అన్ని ఉంటాయి కదా మన దగ్గర, వాట్సాప్ స్టేటస్ లో పెడితే కూడా కొంచెం సేల్స్ పెరుగుతూ ఉంటాయి కదా మనకి. ఓకే, సరే చేయండి. పర్లేదు, చేయొచ్చు. కాకపోతే నేను ఇంకా వాళ్ళు ఇంకా అంటే కొన్ని రోజులు వెబ్సైట్లో ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేపిస్తాను, మంచి ప్రోడక్ట్స్ కొన్ని వాళ్ళని చేయమని చెప్తాను. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేపిస్తాను, కొంచెమే ఉన్నాయి వాళ్ళ దాంట్లో. ఓకే. మన శ్రీదేవి కూడా మేము క్రియేట్ చేసిన ఇమేజెస్ వాట్సాప్ స్టేటస్ పెట్టమంటారా మ్యామ్? దేనికండి? మన శ్రీచావి కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటా ఉంటారు కదా వాట్సాప్. చెప్పండి. అదే అది అఫిలియేట్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లాగా, అఫిలియేట్ మార్కెటింగ్ లాగా మీరు ఏదైనా చేయొచ్చు. ఒకవేళ వస్తే మీకైతే ఖచ్చితంగా పేమెంట్ అయితే నేను చేస్తాను. స్టూడెంట్స్ వస్తే మీ రిఫరల్ అమౌంట్ మీకు పే చేస్తాను. మీరు ఇక్కడ నుంచి కూడా మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న
టెక్నిక్స్ అన్నీ కూడా దాని మీద మీరు అప్లై చేయండి. ఎలా చేస్తే లీడ్స్ వస్తాయి. సేల్స్ అంటే కన్వర్షన్ అవుతుందా లేదా అనేది మీ పార్ట్ కాదు. లీడ్స్ తీసుకురావడం వరకే. లైక్ ఆ, ఈ కామర్స్లో కూడా అంతే. ఒక లీడ్ని ఆ క్లిక్ వరకు తీసుకొచ్చామా లేదు, తర్వాత వాళ్ళు కొంటారా లేదా అనేది మీకు సంబంధం ఉండదు. మనం ఏంటంటే ఓకే. గుడ్ కంటెంట్ ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఆ లీడ్స్ ఎండ్ యూజర్కి ఇస్తున్నాం. ఆయన చెక్ చేసుకుంటాడు, తర్వాత కన్వర్ట్ అవుతాడా లేదా అనేది వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ అక్కడ ఏంటంటే ప్రోడక్ట్ డైరెక్ట్గా కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ కామర్స్లో. మార్కెటింగ్ వెంటనే మన మార్కెటింగ్ నచ్చితే వెంటనే కొనే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సర్వీసెస్ అలా కాదు. మార్కెటింగ్ నచ్చినా కూడా సేల్స్ టీమ్ వాళ్ళు మాట్లాడి సేల్స్ కన్వర్షన్స్ చేయడం అనేది అది సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ని బై చేస్తారనమాట. లైక్ అట్లా వాట్సాప్లో కూడా చేయండి. నేను ఇంకో కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేపిస్తాను కొత్తవి. అంటే ఈ రోజుకి ఈ రోజే కాదు కాబట్టి ఇంకా 1 or 2 డేస్లో మీరు చిన్నగా అన్ని సెట్ చేసుకోండి. మీకు యాక్సెస్ ఇస్తాను. యాక్సెస్ ఇచ్చినాక అప్పుడు క్రియేట్ చేద్దరు. కానీ నేను ఫేస్బుక్ వాటి అన్నిటికీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తాను ఒకసారి. ఓకే. నెక్స్ట్ ఈ మార్కెటింగ్కి ఏంటంటే మీరు స్టూడెంట్స్ని కన్విన్స్ అంటే లైక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా కావాలి అది చాట్‌జీపీటీ యూజ్ చేసి మీరు తీసుకోవడము. ఇట్లా వాట్సాప్ గ్రూప్స్ ఏమన్నా కాలేజెస్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ ఊర్లో ఎవరైనా వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్స్లో షేర్ చేయడము. ఎవరైనా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయడం అది మనకి ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఫేస్బుక్ యూజ్ చేసి, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి, మీ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఓకే. యా ఓకే. నెక్స్ట్ మనం ఇన్‌స్టాగ్రామ్ యాడ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి లింక్డ్ఇన్. లింక్డ్ఇన్‌లో పేజీ క్రియేట్ చేయడం చేశారా అండి? లింక్డ్ఇన్ పేజీ కంప్లీట్ లేదు, అసలు అవ్వలేదు. మీకు అసలు లింక్డ్ఇన్ చెప్పలేదా నేను? లింక్డ్ఇన్ చెప్పారు, బట్ ఇంకా పేజ్ అనేది క్రియేట్ చేయలేదు. ఓకే. అయితే ఈరోజు పేజీ క్రియేట్ చేద్దాము. ఓకే. లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటము, మీ పోర్ట్ఫోలియో అదే లైక్ మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా మీకు క్లాస్? యా అయిపోయింది. అయ్యింది మ్యామ్. ఓకే. ఇక్కడైతే మనం ఇప్పుడు బిజినెస్ పరంగా వచ్చేసరికి మనకి ఈ అకౌంట్ తోటి సంబంధం ఉండదు. డైరెక్ట్గా మనం పేజీలోనే చేస్తాం. పేజీలో చేయాలి అంటే పేజీ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ బిజినెస్ పర్పస్ అని ఇక్కడ మనకు వచ్చింది, ఫర్ బిజినెస్ అని. ఇక్కడ మీరు ఇక్కడ ఫర్ బిజినెస్ క్రియేట్ ఏ కంపెనీ పేజ్. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంపెనీ పేజ్ అండ్ షోకేస్ పేజ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ కంపెనీ పేజ్ వచ్చేసి స్మాల్, మీడియం అండ్ లార్జ్ బిజినెస్. బిజినెస్ పరంగా ఎవరైతే పేజెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ పేజెస్ క్రియేట్ చేయాలి. మీకు కొత్త బిజినెస్ ఇచ్చి వెబ్సైట్ ఇచ్చి దానికి క్రియేట్ చేయమంటే మీరు క్రియేట్ చేస్తారు. లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మీకు వచ్చిందంటే మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే దాంట్లో వర్క్ చేస్తే సరిపోతుంది. బట్ క్రియేట్ చేసే స్టెప్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ పేజీ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మన బిజినెస్ నేము, ఇక్కడ వచ్చేసి మనకి లింక్డ్ఇన్ కంపెనీ యూఆర్ఎల్ వస్తుంది అనమాట, పబ్లిక్ యూఆర్ఎల్. ఆటోమేటిక్గా మన కంపెనీ నేమ్ ఏది ఇస్తామో ఆ నేమే ఇక్కడ తీసుకుంటుంది. లేదంటే ఇక్కడ మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు, బట్ అదే ఉండడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్, మన వెబ్సైట్ ఇక్కడ యాడ్ చేద్దాం. తర్వాత ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ రిలేటెడ్, మీకు ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకున్నాం. అదే లీగల్ అనుకోండి, లాయర్ రిలేటెడ్ అండ్ లీగల్. లేక హోటల్ అనుకోండి, హోటల్ రిలేటెడ్ అండ్ హాస్పిటాలిటీ అనుకోండి, హాస్పిటాలిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్కి మనకి ఇక్కడ ఇండస్ట్రీ రిలేటెడ్ నేమ్స్ అయితే వస్తాయి. మన ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత మన కంపెనీ సైజ్ ఎంత ఉంటుందంటే మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి.
అని ఒకే ఎంప్లాయీ ఉంటే 0 to 1, లేదు మోర్ దెన్ 1 ఉంటే 1 to 10 వరకు ఇది సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపెనీ వాళ్ళని అడగండి ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంతమంది ఉన్నారు, లేకపోతే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ టైప్ అనమాట. పబ్లిక్ కంపెనీయా, సెల్ఫ్ ఎంప్లాయిడా, గవర్నమెంట్, నాన్ ప్రాఫిట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత లైక్ మీరు ఇంకేదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్, ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ లోగో. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చేసేటప్పుడు లోగో క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ లోగోని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ లోగో అప్లోడ్ చేసి ఇక్కడ ట్యాగ్ లైన్ ఇక్కడ యాడ్ చేస్తే చేయొచ్చు, మన బిజినెస్ రిలేటెడ్ ట్యాగ్ లైన్స్, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ చేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్, క్రియేట్ ఏ పేజ్. పేజీ క్రియేట్ అయింది. పేజీ క్రియేట్ అయినాక ఇక్కడ మనము డైలీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే డైలీ పోస్టులు చేస్తున్నారో అదేవిధంగా దీనికి కూడా చేస్తారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. అంటే లైక్ సెర్చ్ అపీరెన్స్, మన ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినవి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ న్యూ ఫాలోవర్స్ అండ్ పోస్ట్ ఇంప్రెషన్స్, ఎన్నిసార్లు మన పోస్ట్ చూపించింది, లైక్ అలాగే పేజ్ విజిటర్స్, ఎంతమంది మన పేజ్ని విజిట్ చేశారు, ఈ పెర్ఫార్మెన్స్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ లొకేషన్, యాడ్ డిస్క్రిప్షన్ అన్నాడు. ఇవి రెండు మనం మామూలుగా జెన్యున్ పేజెస్కి అయితే ఇవి రెండు కూడా లొకేషన్ ఇవి యాడ్ చేస్తాము. ఇది మామూలుగా జస్ట్ డమ్మీ పేజీ కాబట్టి ఇవి యాడ్ చేయలేదు నేను. నెక్స్ట్ ఇంకా పేజీ పోస్ట్, ఇది వీడియోస్ అనుకోండి, ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాము. ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాము. ఆర్టికల్ రాస్తాం కదా, ఇక్కడ నుంచి ఆర్టికల్ రాస్తాం. ఇక్కడ మనం ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేసాం అనుకోండి, ఆ వీడియోస్కి తగ్గట్టుగా కంటెంట్ క్రియేట్ చేసి పెట్టుకుని ఈ వీడియోస్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ దీనికి కంటెంట్ కానీ డిస్క్రిప్షన్ ఏది ఉంటే అది యాడ్ చేస్తాం. ఇక్కడ ఇది యాడ్ చేసి ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేస్తాం. హ్యాష్ ట్యాగ్స్ అనేవి సోషల్ మీడియాకి చాలా ఇంపార్టెంట్. యాడ్ చేసి ఇది పోస్ట్ చేస్తున్నాం. మన వీడియో అనేది ఇక్కడ వచ్చింది. లైక్ పోస్ట్ అయినా కూడా సేమ్ అంతే. ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ పోస్ట్కి కంటెంట్ యాడ్ చేస్తాం, జస్ట్ పబ్లిష్ చేస్తాం. తర్వాత ఫేస్బుక్లో ఏం చేస్తాము, డైరెక్ట్గా ఇక్కడ షేర్స్ చేస్తున్నాం. ఈ పోస్ట్ అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ వచ్చి క్లిక్ చేసి గ్రూప్ షేరింగ్ చేస్తున్నాం.
ఇట్లా గ్రూప్ షేరింగ్ చేస్తున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ గ్రూప్ షేరింగ్ ఆప్షన్ అనేది లేదు. ఇక్కడ ఏం చేయాలి అంటే లైక్ ఇక్కడ మనం లింక్ అనేది కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ లింక్ టు పోస్ట్, దీన్ని కాపీ చేసుకొని గ్రూప్స్లో షేర్ చేయాలి. గ్రూప్స్లో షేర్ చేయాలి అంటే మనకు పేజెస్కి గ్రూప్స్ యాక్సెస్ లేవు. దీనికి ఫేస్బుక్లో అయితే పేజీకి గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు, అకౌంట్కి గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ అకౌంట్లోనే గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి గ్రూప్స్ ఉన్నాయి. ట్రైనింగ్ మెసేజ్ గ్రూప్స్ అని, లైక్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ప్రొఫెషనల్స్, ట్రైనింగ్ రిలేటెడ్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తాం దీన్ని. ఇప్పుడు ఇలా పోస్ట్ అయింది. డైరెక్ట్ దీన్ని పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసినాక ఇక్కడ వ్యూ పోస్ట్ వచ్చింది. క్లిక్ చేసి ఇక్కడ మన పోస్ట్ కనిపిస్తుంది. దీన్ని కాపీ చేసుకొని మీరు ఎక్సెల్ షీట్లో పెట్టుకోవాలి. ఇలా ఎక్సెల్ షీట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ ఎన్ని లింక్డ్ఇన్ గ్రూప్స్లో షేర్ చేశారు అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు వర్క్ చేశారు అనడానికి ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ వ్యూ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, కాపీ చేయడం. బట్ ఫేస్బుక్లో చేసినట్టు ఎక్కువ గ్రూప్స్లో షేర్ చేయదు. అలాగే డైలీ కూడా చేస్తే ఇది స్పామ్ కింద కన్వర్ట్ అయ్యి మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది వర్క్ చేయడానికి రాకుండా. కాబట్టి దీన్ని కేర్ఫుల్గా చేయాలి. ఇప్పుడు మనము అకౌంట్లో గ్రూప్స్ చూసాం కదా, ఈ గ్రూప్స్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ప్రొఫైల్కి గ్రూప్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ గ్రూప్స్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ స్టూడెంట్ గ్రూప్స్, డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ అకౌంట్కి మాత్రమే. ఇక్కడ వచ్చేసి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం జాబ్స్ సెర్చ్ చేసుకోవడము, పోస్టులు సెర్చ్ చేసుకోవడము, పీపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి గ్రూప్స్, ఈ గ్రూప్స్ ఆప్షన్లో గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనకి రిలేటెడ్ గ్రూప్స్లో మాత్రమే జాయిన్ అవ్వాలి, అన్రిలేటెడ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడానికి లేదు. ఇక్కడ స్టూడెంట్స్ అనేది డిఫరెంట్ స్టూడెంట్స్ అనేది సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. లైక్ ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్ ఏమైనా ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ జాయిన్ అయ్యింది రిక్వెస్ట్. ఇట్లా జాయిన్ రిక్వెస్ట్ పెడితే ఇది వచ్చేసి పెండింగ్ ఉంది. ఇది ఏంటంటే మనకి ప్రైవేట్ గ్రూప్, వీళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. పబ్లిక్ గ్రూప్ అయితే డైరెక్ట్గా అప్రూవల్ వస్తుంది. ప్రైవేట్ గ్రూప్లో వాళ్ళ అడ్మిన్ చూసి అప్రూవల్ ఇస్తేనే మనకి ఈ గ్రూప్లో పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కువ మంది ఉన్న గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవడం మనకు బెస్ట్, ఎందుకంటే మన పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బట్ ఇది కూడా పెండింగ్ ఉంది. అప్రూవల్ వస్తే మనకి బెస్ట్ టు పోస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ గ్రూప్స్లోకి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. గ్రూప్స్ అనేవి వస్తూ ఉంటాయి, జాయిన్ అయినవి అన్ని వీటన్నిటిలో పోస్ట్ చేస్తాం. లైక్ ఇక్కడ రిక్వెస్టెడ్ అని ఉంది. ఇక్కడ ఇప్పుడు కదా మనం 2 గ్రూప్స్కి రిక్వెస్ట్ పెట్టాము. ఆ 2 గ్రూప్స్లో మనకు అప్రూవల్ రావలేదు కాబట్టి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి. ఒకవేళ అప్రూవల్ వస్తే మన గ్రూప్స్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ అప్రూవల్ రాకపోతే ఇక్కడ ఉంటుంది అనమాట. ఒక 10 గ్రూప్స్కి అట్లా అప్రూవల్ రాలేదనుకోండి, తర్వాత మనం గ్రూప్లో యాడ్ చేయడానికి అలౌ చేయరు. అప్పుడు వీటిని విత్డ్రా చేసుకొని అప్పుడు కొత్త గ్రూప్స్లో యాడ్ అవ్వాలి. ఒకవేళ అప్రూవల్ రాని గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనము న్యూ గ్రూప్స్ యాడ్ చేయలేము ఈ లింక్డ్ఇన్లో. వీటిని విత్డ్రా చేసుకొని న్యూ గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. బట్ 1 మంత్ టైం చూసుకోవాలి. ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత 1 మంత్ తర్వాత కూడా మనకు అప్రూవల్ రాలేదంటే వీటిని విత్డ్రా చేసేసుకోవడం బెస్ట్. న్యూ గ్రూప్స్ ట్రై చేసుకోవడం బెస్ట్.
ఈరోజు మీరు లింక్డ్ఇన్ పేజీ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ కోసం ఎలాగూ మీరు ఇన్స్టాగ్రాము అండ్ ఫేస్బుక్ కోసం ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అందులో పోస్ట్ చేస్తున్నారు కాబట్టి అదే ఇమేజ్ని ఈ లింక్డ్ఇన్ పేజీలో కూడా పోస్ట్ చేయండి. మీరు క్రియేట్ చేసుకున్న పేజీలో పోస్ట్ చేసిన తర్వాత వాటిని మీరు గ్రూప్స్ యాడ్ చేసుకుని అందులో పోస్ట్ చేయండి. ఎక్కువగా పోస్ట్ చేయొద్దు. ఎక్కువ గ్రూప్స్లో ఒకేసారి యాడ్ అవ్వద్దు, ఎందుకంటే రిస్ట్రిక్ట్ చేస్తుంది, మన అకౌంట్ యూస్ చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఈ లింక్డ్ఇన్ పేజ్ అండ్ గ్రూప్స్ చేసుకోండి. ఇక్కడ వరకు మనకు ఆర్గానిక్ లింక్డ్ఇన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం పెయిడ్ క్యాంపెయిన్స్ చూద్దాం. ఈరోజు మీరు చేసే వర్క్ ఏంటంటే రిమైనింగ్ శ్రీషా డిజిటల్కి అంటే లైక్ మీరు ఇప్పటి వరకు చేసిన వర్క్లో ప్రాక్టీస్లో ఏమన్నా పెండింగ్ ఉంటే ఈరోజు కంప్లీట్ చేసుకోండి. నేను ఈరోజు మీకు మేబీ వాళ్ళ దగ్గర యాక్సెస్ తీసుకొని పాసిబుల్ ఉంటే యాక్సెస్ తీసుకుని మీకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ ఇస్తాను. అప్పుడు మీరు అక్కడి నుంచి ఆ ప్రోడక్ట్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఆల్టర్నేట్ డేస్ అనమాట, ఒకరోజు సర్వీస్ సైట్, ఒకరోజు ఈ కామర్స్ సైట్, ఇట్లా రెండుకి ప్రమోట్ చేస్తూ ఉండండి. రెండు ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఇంకా మీరు రేపటి నుంచి రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని అక్కడ కూడా అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఒక్కసారి మీరు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే నేను కూడా కంపెనీస్కి అప్రోచ్ అవుతాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. అండ్ ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వర్క్ ఇచ్చినా ఇట్లా టక్అప్ చేయగలిగేలాగా రీల్స్ ఇచ్చినా, ఇమేజెస్ ఇచ్చినా, కంటెంట్ రాయమన్నా, లేకపోతే ఇంకా సమ్ అనాలిసిస్ చేయమన్నా, వెబ్సైట్ ఆడిట్ చేయమన్నా, ఇవన్నీ చేయడానికి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి? యా, అన్నీ ఒక రోజులో అవ్వవు, బట్ టైం కొంచెం డివైడ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ మంత్ మే 15th కల్లా మీరు అన్నిట్లో పర్ఫెక్ట్ అయిపోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము, ఇంకా మనకి ఇంకా కొంచెం సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి 15th 1 monthలో కంప్లీట్ అయిపోతుంది ఆ సబ్జెక్ట్ మొత్తము. ఈ లోపల ఏదైనా జాబ్ వస్తే ఇట్స్ ఓకే, ఇన్ కేస్ లేదనుకోండి ఈ ప్రాజెక్ట్ చేసుకుంటూ మనం ట్రై చేద్దాం. అంటే ఇవన్నీ వర్క్స్ చేయాలన్నా కూడా మీకు కొంచెం టైం పడుతుంది కదా. మీరు అదే కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే ఆల్మోస్ట్ మన ప్రాజెక్ట్ ప్లస్ కోర్స్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు రావచ్చు. యా, మీ టార్గెట్ మే ఎండింగ్ కల్లా జాబ్ తెచ్చుకునేలాగా ఉండండి మరి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.